అంటే So when we see the old covenant, godly people never ever closely with the sinners. మనం పాత నిబంధనలో ఉన్న దేవుని ప్రజల్ని చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు పాపులకి దగ్గరగా లేరు. See, even before Jesus came in this world, all the people, they are ready to punish the sinners. మనం చూసినట్లయితే యేసు ప్రభు రాకముందు చూసినట్లయితే ఈ పాత నిబంధనలో ఉన్న దేవుని ప్రజలు ఏం చేశారంటే వాళ్ళని పనిష్ చేస్తూ వచ్చేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళకి శిక్ష ఇస్తూ ఉండేవాళ్ళు. Punishment about the sinners. శిక్షలు వేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి. So when Jesus came, even that time also, they, Luke chapter 8, they catch a woman in the adultery. What is their practice? They catch that adultery woman and take the stone, and based on the old covenant days, they kill. మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క వ్యభిచారం చేస్తున్న స్త్రీని పట్టుకుని లోకసువార్త 8వ అధ్యాయంలో ఆవిడ ఏం చేద్దాం అనుకున్నారంటే పాత నిబంధనల లెక్క ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. So it is recorded only one lady, but I don't know how many people, how many months, how many years, so many people were killed. మనం చూసినట్టయితే ఒక ఆమె గురించి మాత్రమే మనం చెప్తున్నాం, కానీ ఆ టైంలో ఎంతమంది అలా ఇబ్బంది పడ్డారు, ఎంతమంది అలా రాళ్లతో కొట్టారో మనకు తెలియదు. So the old covenant people, they rejected the sinners, rejected the sinful people, and always rejected, right? వాళ్ళు పాత నిబంధనలు ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు ఈ యొక్క పాపాత్ములందరినీ వాళ్ళు ఏం త్రోసిపోస్తానే వచ్చేవాళ్ళు, వ్యతిరేకిస్తానే వచ్చారు. And also they rejected, when we see that the Samaritan people, they are not at all accepted. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమరయులను కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఒప్పుకోలేదు, వాళ్ళు చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు. Samaritan people, as compared to today's casteism, the lower grade casteism in India, no, exactly the same thing, higher grade and lower grade of that casteism. మనం ఇప్పుడు చూసినట్లయితే మనలో ఎలాగైతే క్యాస్ట్లో పెద్ద కులం చిన్న కులం అని ఎలా వ్యత్యాసాలు ఉన్నాయో ఆ టైంలో కూడా సమరయుల పట్ల యూదులకు అలాంటి వ్యత్యాసం ఉండేది, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, చిన్న కులం అన్నట్లుగా. John Gospel 4, no, when we see that there is a Samaritan lady, he is very much hesitate to give the one glass of water to Jesus. చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ సమరయ స్త్రీ అనే ఆవిడ ఒక గ్లాస్తో నీళ్లు యేసు ప్రభు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడింది. See the condition of the old covenant holiness, old covenant truth, old covenant godly people. They are the leaders on the church, right? మనం చూసారా పాత నిబంధనలో ఉన్న ఈ యొక్క దేవుని ప్రజలుగా చెప్పుకుంటున్న వాళ్ళు పాత యొక్క నిజం ఇవన్నీ ఎలా ఉండేది, ఈ విధంగా ఉండేది. If they are found out anything, they immediately eradicate and finish it, right? వాళ్ళు ఏదైనా కనుక్కున్నారంటే వెంటనే దాన్ని పట్టుకోవడం, దాన్ని అప్పటికప్పుడు పూర్తి చేయడం చేస్తూ వచ్చేవాడు. But when new covenant start, when Jesus comes, when we see that Matthew chapter 9, and here is recorded, so many places recorded, we are going to show 2-3 places. మనం చూసినట్టయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత చూసినట్లయితే ఈ విషయం చాలా చోట్ల మనకి రాయబడతా వచ్చింది, చాలా 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 సందర్భాల్లో. అయితే మనం ఇక్కడ చూద్దాం. So remember that reference of Matthew chapter 9 verse 9. మీరు ఈ యొక్క వాక్యాన్ని రిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మత్తయి రాసిన సువార్త 9:9. See, Matthew chapter 9:9 says like this: as Jesus was going down to the road, he saw a tax collector, Matthew, sitting at a tax collection booth. ఇక్కడ చూసినట్టయితే మత్తయి రాసిన సువార్త 9:9 చూసినట్టయితే యేసు అక్కడి నుంచి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి
నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. See, not వెంబడించిన first. The first thing is Matthew chapter 9 says Jesus going on the road and he saw a tax collector. ఇక్కడ చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయంలో ఈయన యేసు ప్రభువు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ ఆయన ఒక సుంకపు అంటే పన్ను వసూలు చేసే అతన్ని చూశాడు. He saw a man, he is a tax collector, his name is Matthew. అక్కడ ఒక మనిషిని చూశాడు, అతను పన్ను వసూలు చేసే అతని పేరేంటంటే మత్తయి. You know one thing, brother, you know one thing, tax collectors, no, they are the people totally rejected by the old covenant godly leaders. మీకు విషయం తెలుసా, ఈ యొక్క పన్ను వసూలు చేసే వాళ్ళని ఆ కాలంలో పాత నిబంధన సంబంధించిన వాళ్ళందరూ అతన్ని తృణీకరించిన వాడిగా చూసేవాళ్ళు. People never accepted, leaders never accepted, and then nobody's accepted. Even the tax collector himself never accepted. ఒక చూసినట్లయితే అక్కడ ఉన్న ప్రజలు అతన్ని ఒప్పుకునే వాళ్ళు కాదు, తృణీకరించే వాళ్ళు. అక్కడ ఉన్న లీడర్స్ అంటే నాయకులు కూడా తృణీకరించేవాళ్ళు. అంతేకాదు అతడే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క పన్ను వసూలు చేస్తున్నారో అతనే తృణీకరించుకునే పరిస్థితి అది. You know one thing, I was receiving a small video about this Matthew's work spot, how he is working. ఈ యొక్క నేను ఒక వీడియో నాకు వచ్చింది. దేని గురించి అంటే ఈ యొక్క ఏంటి సుంకపు గొత్త ఈ ట్యాక్స్ కలెక్టర్లు అనే వాళ్ళు ఎలా ఉంటారు, ఈ యొక్క పన్ను వసూలు చేసే వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని గురించి. Matthew always came with a closed chariot, like closed auto. He always traveled the closed thing and come to the back side of the office. చూసినట్లయితే వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే మనుషులు కనపడకుండా చుట్టూరు మూసివేయబడిన ఆటోలు ఉంటాయి చూడు, అలాంటి ఆటోలో లేకపోతే వెనకమాల ఎక్కడో మూలలో ప్రయాణం చేస్తూ వచ్చేవాడు. When he get down and immediately close his head and immediately rush up, come to the office. If you come to the outside, no, people will kill them, confirm. అతని పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఎవరన్నా బయట నుంచి ఎవరైనా కనిపించారంటే ఆ మనుషులందరూ ఏం చేస్తారంటే అతను కంపల్సరీ చంపేస్తారు, అంత కోపం అతను అంటే. It is even that when we see that video, no, the Matthew face, no, so much of fear, so much of rejection, value, and he is not at all able to see anybody's face. He bow down and put a very big bedsheet inside and then rush up and come to the office and sit in there. That is an actual place. అతను ఎలా ఉండేవాడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అతను ఎలా ఉండేవాడు అంటే అతను మొహం కిందకి ముచ్చుకుని ఉండేవాడు. అతని మొహం ఏంటంటే వేరే వాళ్ళు చూపించడానికి ఇష్టపడరు. అతను ఒక రగ్గు లాంటిది ఒకటి కప్పుకుని మొహం చిన్న ఇలా తల దించుకుని ఆఫీస్కి వచ్చి అప్పుడు ఓపెన్ చేసేవాడు. అలాంటి పరిస్థితి అతనిది. When he travel on the road, if anybody knows he is the tax collector, the people will kill him, confirm. ఒకవేళ అతను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా చూసి ఇతను పన్ను వసూలు చేసేవాడు అని చెప్తే కనుక వెంటనే అందరూ కలిసి అతను చంపేస్తారు. అలాంటి పరిస్థితి. Nobody smile, nobody shake in hand, nobody speak to him. Rejection. Day one until he death. I will show that. I will send that video. Until his death, he never ever connection with any man. అతని పరిస్థితి ఏంటంటే అతను చూసి ఎవరు నవ్వరు, అతను చూసి ఎవరు పలకరించరు, ఎవరు అతనితో మాట్లాడరు. ఎందుకంటే అందరి చేత తృణీకరించి ఎప్పటి వరకు అంటే అతను చనిపోయే వరకు తృణీకరించబడిన వాడే. అలాంటి వాడు. When we see that Luke chapter 18, I think so, there is a tax collector. There is a picture of a tax collector. Voice not clear. Yeah, 1 minute. Yeah, I'll check. Yeah, now okay? Okay, brother. Okay. Yeah, the tax collector, no, the picture of a tax collector, it is written in Luke chapter 18. ఈ యొక్క
the picture of the tax collector, it is written in the Luke chapter 18. ఈ యొక్క ఇతని యొక్క ఈ యొక్క ఈ పన్ను వసూలు చేసేవాని యొక్క అతని స్వభావం, అతని చిత్రం మనకి 18లో అక్కడ రాయబడి ఉంది. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం. See, the Luke chapter 18, that the fellow, no, he is not at all able to come to God, and he is standing outside the church, outside the God's temple, and he is not at all able to look, and he is putting his hand, and this is a picture of a real tax collector. అతని పరిస్థితి ఏంటంటే చర్చికి వచ్చినా బయట నిలబడాలి, లేదా ఒక మూలగా ఉండాలి, లేకపోతే తలదించుకుని ఉండాలి, ముసుగు వేసుకుని ఉండాలి. ఈ విధంగా ఉండవలసిన పరిస్థితి అతనిది. అది ఇక్కడ చూపించబడుతుంది. Because they will not allow. వాళ్ళని ఎవరు తృణీకరించిన వాళ్ళు ఎవరిని రావడానికి ఒప్పుకునే వాళ్ళు కాదు ఎవరు. See, another one picture is talking about Zacchaeus, no? He is also a tax collector. Luke chapter 19, no? It is talking about a tax collector. His name is Zacchaeus. ఇక్కడ చూసినట్టయితే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఒక brother, sometimes your video is stuck, brother. Voice not came that now time. Now okay. That's a college call. Yeah, actually the tax collector picture, when we see that, is a worst condition actually. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పన్ను వసూలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంత దారుణమైన పరిస్థితి వాళ్ళది. వర్స్ట్ సిచ్యువేషన్ అన్నమాట. So in this situation, Jesus is doing 9:9 is the most important word. That's why I'm telling 9:9. Jesus in the video also, no? In the video also, Jesus directly go to that person and he use his name and he is telling, please follow me. He's telling like this, right? ఇక్కడ చూసినట్టు యేసు ప్రభువు వారు రోడ్డు మీద నడుచుకుంటూ అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అలాంటి దారుణమైన అతను పిలిచి ఏమంటున్నారంటే నన్ను వెంబడించు అంటున్నారు అన్నమాట. See, it's a 9:9. As Jesus was going down the road, he saw a tax collector. యేసు ప్రభువు వారు రోడ్డు మీద వెళుతూ ఎవరిని చూశారంటే సుంకపు మెట్టునొద్దను కూర్చొని ఉన్న మత్తయి ఒక మనిషిని చూశాడు. అతను ఎవరు అంటే ఈ పన్ను వసూలు చేసే ఆయన వ్యక్తి. Matthew sitting at the tax collection booth. అతను ఎక్కడ కూర్చున్నాడంటే ఆ సుంకపు పన్ను ఎక్కడైతే వసూలు చేస్తారో అక్కడ కూర్చుని ఉన్నాడు. So it's all people rejected area. It is like a rejected area. It is not a lovable place. Rejected place. Everybody rejected. చక్కగా ప్రదేశం కదా, అందరి చేత తృణీకరించబడిన ప్రదేశం కూర్చున్నాడు. Jesus is telling, come and be my disciple. In my Living Bible says. What is in Telugu, brother? What is in Telugu? నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించాను. But actual వెంబడించి it is not written, brother. He is telling, come and be my disciple. అక్కడ ఏం రాయబడిందంటే నన్ను వెంబడించు, అలాగే నన్ను నా శిష్యుడిగా ఉండని చెప్పి రాయబడింది. See, where Jesus broken the old covenant attitude. He broken the old covenant attitude and he selected the worst person in the country, in the city, in the spiritual realm. He selected the tax collector and asked him to be a disciple. See the changes. చూసినట్లయితే అక్కడ ఆయన యేసు ప్రభువు వారు చేంజ్ చేస్తారంటే పాత నిబంధనకు సంబంధించిన పద్ధతులను తుడిచేసి ఆయన ఏం చేస్తారంటే దారుణమైన పరిస్థితిలో ఉండి అందరి చేత తృణీకరించబడిన వ్యక్తిని ఏం చేస్తారంటే నన్ను వెంబడించి నా శిష్యునిగా రా అని చెప్పి పిలుస్తున్నాడు ఆయన.
he immediately follow him. Why? Because nobody's calling him like this. Nobody's calling him like this. No, it's the first time in his experience one person come nearer to him and not only follow me, not only come. He says, "Be a disciple." He leave everything. See, when we see the video, no, it's amazingly seeing that face of the Jesus. Huh? Me? Me? I am the person. See the. Huh? అక్కడ చూసినట్లయితే వెంటనే యేసుప్రభు వారు చెప్పిన వెంటనే అతను ఏం చేశాడంటే వెంబడించాడు. ఎందుకు అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలా పలకరించిన వ్యక్తిని అతను చూడలేదు. అతను 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 చూసినప్పుడు ఆయన మొహంలో ఆ వీడియోలో చూసినట్టయితే ఆశ్చర్యంగా నన్నా అన్నట్లు చూసాడనమాట. See, I ఎందుకంటే want ఆయన to show. నన్ను So in the four gospel, brother, some of the things is not written again and again. Something is written in Matthew, and other things will not written in Mark. But when we see this matter, no, it is written in Mark, it is written in Luke also. మీకు చాలా మన చాలా విషయాలు రిపీట్‌గా కానీ అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని విషయాలు రిపీట్‌గా వచ్చినాయి. ఇది లూకా సువార్తలో రాయబడింది ఇదే విషయం. మార్క్‌లో కూడా రాయబడింది ఇదే విషయం. See, remember one thing. We are reading the book of Matthew. He is referring his name, and he is not at all telling about I am the person, right? వాయిస్ కట్ అయింది. మళ్ళీ వన్స్ రిపీట్. Now we are reading this word. It is written in the book of Matthew. Matthew written about himself, but he is not telling I am that person. You understand that things, right? ఇక్కడ చూసినట్లయితే ఈ విషయం మత్తయి సువార్తలో రాయబడింది. మత్తయి సువార్త 9:9లో రాయబడింది. ఆ రాసిన వ్యక్తి ఎవరంటే మత్తయి గారే. ఆయన గురించి ఆయనే రాశారు గానీ నా గురించి రాయబడిందని అక్కడ ఆయన చెప్పుకోలేదు మళ్ళీ. See, the condition of Jesus' heart that make the rejected person be a writer of the gospel, the first book in the New Covenant, right? Please remember that. యేసు ప్రభువు వారు ఏం చేస్తా వచ్చారంటే ఈ అందరి చేత తృణీకరించబడిన వ్యక్తిని ఈ యొక్క మత్తయి సువార్త మొదటి సువార్తను రాయడానికి ఎన్నుకున్నాడు ఇక్కడ. See, the Jesus broken the barrier of rejected people, and he take it for him, right? ఈ యొక్క తృణీకరించబడిన వ్యక్తులకి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని బద్దలు కొట్టి ఆయన మళ్ళీ ఆయన వాళ్ళని తీసుకొస్తున్నాడు ఇక్కడ ఎదరికి. See, the next it is written in Mark chapter 2:14 also. Mark chapter 2:14 also same ఇదే thing. విషయం మార్కు రాసిన సువార్త 2:14లో కూడా ఇదే విషయం మళ్ళీ రాయబడతా వచ్చింది. See, again, he is not an ordinary person. He is a Levi. It is written, right? అతని గురించి అతనేమి మామూలు వ్యక్తి కాదు, అతను లేవీయుడు. When Jesus was in walking, it is start like this. Jesus was walking. యేసు ప్రభువారు నడుస్తూ వెళ్తున్నారు. 2:14. Then 2:14 the brother. father name is written here. 2:14 brother. Yeah, 2:14. Mark brother. chapter 2:14. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 14 వచనం. మార్గంలో వెళ్ళుచు. Yeah. yes. Mark 2:14. మార్గంలో వెళ్ళుచు. ఆయన మార్గంలో వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుని ఉన్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా. ఇక్కడేమో పేరు కూడా రాయబడలేదు, కానీ వాళ్ళ తండ్రి పేరు రాయబడతా వచ్చింది ఇక్కడ. Yeah, the Luke chapter 5:20, Luke chapter 3:27, I think. Luke chapter 3:27. లూకా రాసిన సువార్త 3:27 వచ్చింది. I think 27. Luke chapter 5:27 or 23. Please check it. Luke chapter 5. Yeah, 23. Yeah, 33. Yeah, 33. Then 23 or 33. Please check it.
Luke 5:23 not there, brother. Yeah, it is 29. 29. 5:29, brother. 5:29. Luke chapter 5:29. లూకాసువార్త 5వ అధ్యాయం. ఆ లేవి తన ఎంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులు కూడా. See, brother, now you understand the correlation of this story? Correlation of the story? You understand the correlation of the story? ఈ యొక్క ఈ కాంబినేషన్ అర్థం చేసుకున్నారా? ఈ యొక్క ఇప్పుడు చెప్పబడిన స్టోరీ. Jesus met Matthew and Matthew asked, please come to my home, and then he makes a very big feast and all the tax collectors are gathering in that place, right? యేసు ప్రభులు వారేమో మత్తయి దగ్గరికి వచ్చారు, ఆయన యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఆయన ఏం చేస్తారంటే తన ఇంటిలో గొప్ప విందు చేసి అందరు సుంకర్లను, అంటే అందరూ పన్ను వసూలు చేసే వాళ్ళని ఆ యొక్క విందుకు పిలిచాడు. Not all andaru, brother, not all andaru, actually tax collectors. అందరూ కాదు, ఎవరిని పిలిచిన ప్రత్యేకంగా సుంకర్లు అంటే పన్ను వసూలు చేసే వాళ్ళందరినీ పిలిచారు విందుకి. Luke chapter 29 is person Levi make a very big feast. All tax collector and other people, they are sinners, nothing else. Then nobody is connected with Levi, no? You understand? ఇక్కడ చూసినట్లయితే ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను, సుంకర్లను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనంకు కూర్చుంది. అంటే అందరూ పాపులు ఆయనతో కూర్చున్నారు అన్నమాట ఆ యొక్క విందు. Luke chapter 5, tax collector and other people. You know who are the other people? It is recorded in the book of Matthew chapter 9:10 is written. What are the other people? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ సుంకర్లును వాళ్ళతో పాటు వేరే వ్యక్తులు కూడా కనిపించారు. అది మనకి మత్తయి రాసిన సువార్తలో 9:9లో కూడా రాయబడింది వాళ్ళు ఎవరు అనేది. It is written, Matthew chapter 9:10 is written, when he was eating in that feast, so much of tax collecters and the sinners, all the people sitting with the disciples. వాళ్ళు ఎవరంటే ఇక్కడ రాయబడింది మత్తయి రాసిన 9:10 అధ్యాయంలో, ఇంటిలో భోజనంకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యులను యొద్దను కూర్చుండిరి. Matthew chapter 9:11. Matthew chapter 9:11. What is written on 9:11? The Pharisees were intelligent, and why does your teacher associate with the men like this? వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు వీళ్ళందరూ భోజనం కూర్చున్నప్పుడు పరిసయ్యులు చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం కూర్చున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. See the heart of the people, heart of the leaders. See the heart of the people. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్న ఆ యొక్క ప్రజల యొక్క హృదయం ఎంత కఠినంగా ఉందో ఒకసారి చూడండి. Why you are associating this fellow? ఎందుకు మీరు ఈ యొక్క ఇలాంటి వాళ్ళతో ఎందుకు కూర్చున్నాడు? Why you are sitting and eating? కూర్చుంది and భోజనం చేస్తారు. What is the reason behind that? ఎందుకు ఇలాంటి పాపులతో కూర్చుంటున్నారు, భోజనం చేస్తున్నారు, ఏంటి ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. క్యా హోయా? What is your teacher? He is a real teacher? He is a real godly man? He is from God? Not at all possible. They are thinking like this. వాళ్ళు ఏమంటున్నారంటే మీ యొక్క బోధకుడు ఎలాంటి చూడు, ఇలాంటి పాపులతో ఎంతో కూర్చున్నాడు, ఈయన బోధకుడా, ఈయన బోధించేవాడు అంటున్నారు వాళ్ళు. They are not at all. They don't have guts to speak to Jesus. That's the reason they speak to the disciples. It is written, the Pharisees not to speak to Jesus. They directly speak to disciples, right?
వాళ్ళు డైరెక్ట్‌గా యేసు ప్రభుతో మాట్లాడడానికి భయమేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే శిష్యులతో మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ. See, verse 12. 12వ వచనం చూసినట్లయితే. No, what is in Telugu there? Verse 12. ఆయన ఆ మాటలు విని రోగులకే గాని Hello. ఆరోగ్యము Hello. గలవానికి వైద్యుడు అవసరం లేదు కదా! Hello. ఆయన మాటలు విని. Understand? You speak to something to the disciple about the worst person. ఆయన మాటలు విని. It is not at all other people like our Jesus. You speak something somewhere, but he heard, right? ఇక్కడ చూసినట్లయితే చూడండి ఆహ్, వాళ్ళు శిష్యులతో మాట్లాడుతున్నారు. కానీ ఎవరు విన్నారంటే ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నారో ఆయన Hey, వింటున్నారు అక్కడి Jesus, నుంచి. the very Jesus immediately answer like this. Verse 12 says వెంటనే like this. Because of people who are well don't need a doctor. It's a sick people who do. Was Jesus replied. Then he added, now go away and learn the meaning of this verse of the scripture. Understand? ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆ మాటలు విని ఏమన్నారంటే వెంటనే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా! See, అయితే see, నేను పాపులను పిలవచ్చుతిని గాని నీతిమంతులను see, పిలవ రాలేదు. see, in the new covenant spirit, always stand behind the sick people. Huh? Always stand behind the sick people, right? The doctors stand behind the sick people, right? ఈ యొక్క కొత్త నిబంధన యొక్క సహవాసం యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ ఈ డాక్టర్ ఎక్కడున్నాడంటే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ వెనకే డాక్టర్ ఉంటాడని చెప్తున్నారు. Dear brother, do you know your sickness? Do you బ్రదర్ realize? Do you know that your యువర్ వాయిస్ ఇస్ క్లియర్ బ్రదర్. సమ్‌టైమ్స్ స్ట్రక్ ఇస్ దేర్. Yeah. I don't have a mic today. Now, okay. Do you know that వీడియో your sickness? No, brother. That this time also voice not clear. And video also stuck, brother. Number of Yeah, 1 minute. I'll check it. But my network is okay. Even the old covenant people, not only today's people, also not able to hear this message. That is the reason again and again problem will come. I know that. పాత నిబంధనలు ఉన్న ప్రజలే కాదు, పాత నిబంధనలు ఉన్న దేవుని ప్రజలే కాదు, ఇప్పుడున్న ప్రజలు కూడా చాలా మంది ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు. Why? Because this message not for the godly good saints, the message for the sinners, right? ఈ యొక్క దేవుని ప్రజలు దేవునితో ఉంటున్న ప్రజల గురించి ఈ యొక్క వాక్యం మనకి చెప్పబడలేదు గానీ, ఎవరైతే పాపులు ఉన్నారో వాళ్ళ గురించి ఈ వాక్యం రాయబడింది. I'm not talking about Matthew. I'm talking about me. I'm not talking about other fellow worker with Matthew's office. No. I am talking about me. It's a picture of me. నేను ఇప్పుడు చెప్తున్న వాక్యము అక్కడ రాయబడిన మత్తయి గురించి కాదు. లేదా నేను మత్తయి చేస్తున్న ఆఫీస్‌లో ఆయనతో పాటు ఉన్న కొలీగ్స్ గురించి నేను రాయబడలేదు. ఇది Shame. ఎవరి గురించి రాయబడిందంటే నా గురించే రాయబడింది ఇది. Shame. I'm not at all able to go outside. I'm not able to speak anybody. This is a condition of me. But Jesus come and he called me. Be a disciple. Come follow me. This is my condition. This is my calling, right? నా పరిస్థితి ఎలా ఉందంటే నేను బయటికెళ్ళి మొహం చూపించుకునే పరిస్థితి కాదు. నవ్వుతూ మాట్లాడాల్సిన పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితులున్న నా దగ్గరికి యేసు వచ్చి వెంబడించి నా శిష్యుడిగా రా అని చెప్పి ఆయన చెప్తున్నారాయన. How much falling on sin? It's not a నేను matter of Jesus. Jesus is ready to help you. That's all. ఎలాంటి పాపంలో పడున్నావు అనేది విషయం కాదు. కానీ ఎలాంటి పాపాలున్నా సరే నీకు నేను సహాయం చేయడానికి ఉన్నాను అని చెప్పడమే యేసు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. Doctor is need for the sick people, right? అంటే ఈ యొక్క వైద్యుడు ఎవరికి కావాలంటే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి మాత్రమే వైద్యుడు కావాలి. Doctor is only work day and night with the sick people. Amen.
డాక్టర్ ఎవరికి కావాలంటే పగలు, రాత్రి ఎప్పుడైనా సరే డాక్టర్ ఎవరికి కావాలంటే పొద్దునుంచి రాత్రి వరకు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే డాక్టర్ కావాలి. If you are the person really understand your sickness, I tell you, doctor is very much nearer with you. Understand? Our doctor name ఒకవేళ is అలాంటి Dr. Jesus. ఒకవేళ అలాంటి పరిస్థితిలో నువ్వు గాని, నేను గాని ఉంటే, మీరు గాని ఉంటే, మనం అలాంటి అనారోగ్యంతో, పాపంతో ఉంటే, మనకి దగ్గరలోనే యేసు ప్రభులు వారు మన దగ్గరలో ఉన్నారు. ఆయన పేరు యేసు ప్రభువు. Rejected by all people, rejected by that 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 Christianity. I take that word, religious Christianity, rejected by all, but somebody is there. That is Jesus, right? ఎవరైతే తృణీకరించబడ్డారో ప్రజల ద్వారా గాని, లేపోతే ఎవరైతే ఈ యొక్క క్రైస్తవత్వం అనే ఈ వి వారి చేత తృణీకరించబడ్డారో, అలాంటి వారి దగ్గర కూడా ఆయన దగ్గరగా ఉన్నారు. When we read the scripture, we must be very much careful to understand the meaning of that. మనం ఈ యొక్క వాక్యం చదివినప్పుడు ఆ ఈ యొక్క వాక్యాన్ని చాలా సున్నితంగా మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. When Jesus refer any word of God, we need to be give the double attention to understand this word, right? యేసు ప్రభుల వారు ఏదన్నా దేవుని గురించి ఏదన్నా వాక్యం ఆయన మళ్ళీ చెప్తున్నారంటే, అలాంటి వాక్యం విషయంలో మనం చాలా దృష్టి కేంద్రీకరించవలసిన వారంగా ఉన్నాం. I think not దేవుని గురించి, a word refer from the old covenant. ఒక పాత నిబంధన సంబంధించిన ఒక వచనాన్ని ఆయన యేసు ప్రభుల వారు గాని మనకి చెప్తున్నట్లయితే మన ఆ విషయంలో చాలా కాన్సంట్రేషన్ చూపించవలసిన వారంగా ఉంది. Matthew chapter 9:13 says like this, then he added, now go away and learn the meaning of this verse of scripture, verse 13. matayu రాసిన సువార్త 9:13 వచనం చూసినట్లయితే, అయితే నేను పాపులను పిలవ వచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. See, what is the word Jesus is refer? It is not your sacrifice and your gifts. I want you to be merciful. Amen. నేను యేసు ప్రభువు అక్కడ ఏం చెప్తున్నారంటే, గనుక కనికరంనే కోరుచున్నాను గాని బలిని కోరట్లేదు అని చెప్తున్నారు. For I have came to urge sinners not to the self-righteous, back to God. అయితే నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతుని పిలవ రాలేదు. See, my calling, my selection, my investigation, my invitation, all things only belongs to the sinners, right? నేను ఎవరిని పిలవడానికి ఎవరి కోసము వచ్చాను అంటే, నేను ఎప్పుడు ఎవరి కోసం వచ్చానంటే పాపం చేసిన వారి కోసమే నా పిలుపు గాని నేను వచ్చింది కానీ. See, I am not at all interested for the sacrifice and the gifts. No, I am interested for the recover the sinners back to God. Amen. నేను మీరిచ్చే బలుల కోసం కానీ లేదా మీరిచ్చే గిఫ్ట్ల కోసం కానీ నేను రాలేదు కానీ, నేను దేనికోసం వచ్చాను అంటే పాపులు మళ్ళీ తిరిగి దేవుని తట్టు తిరగడం కోసమే నేను వచ్చాను. If you are giving sacrifice, you are giving work to the, I am not at all interested. The most important thing is in your life, you understand one thing, merciful to the sinners. Amen. ఆయన పాపుల విషయంలో కనికరం చూపిస్తున్నారు. ఆయన మన త్యాగాల గురించి రాలేదు, మనం ఇచ్చే గిఫ్ట్ల గురించి ఆయన రాలేదు. సో మన మీద ఆయన ఏంటంటే కనికరం చూపించి మనం పాపం నుంచి బయటపడాలని ఆయన కోరుతున్నారు. We need to understand, Jesus is telling in our life also, how much we are growing this merciful to our wives. Number one. ఎంతమంది ఈ యొక్క భార్య విషయంలో ఎంతమంది కనికరాన్ని చూపిస్తున్నారు ఇలాంటి ఈ వచనాలు బట్టి. How much we are doing the merciful to our kids.
ఎంతమంది మీ పిల్లల విషయంలో కనికరం చూపిస్తున్నారు? How much we are merciful and to our brothers. మీ యొక్క సహోదరుల విషయంలో ఎంతమంది కనికరం చూపిస్తున్నారు? See, why we are not merciful, no? We are not at all walking in this way, in this మనం Matthew's ఎందుకు way, కనికరం చూప in this the tax collector way, the sinner's way. We are not at all walking on this way, no? That is the reason we rejected all the people. We judge all the people, and more than that, we throw the stone and kill the people. మనము ఈ యొక్క కనికరం ఎందుకు చూపించలేకపోతున్నామంటే, మనం కూడా ఎలా ఉంటున్నామంటే, ఈ యొక్క సుంకపు గుర్తుదారుడు ఈ యొక్క పన్ను వసూలు చేసే వారి విషయంలో ఎలా అయితే తృణీకరించారో, వాళ్ళని రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారో, అదే స్వభావం మనం ఉన్నాం కాబట్టే మనం కనికరం చూపించలేకపోతున్నాం. The real church means it's a full of people called by Jesus, and they are receiving the mercy from Him because of their sinful life. Amen. నిజమైన సంఘం అంటే ఏంటి అంటే, మనము యేసు ప్రభువుల ద్వారా పిలవబడాలి. ఆ మార్గంలో నడవడం ద్వారా కనికరం పొందుకోవడమే. You know what is the meaning of mercy? ఈ యొక్క కనికరం అంటే అర్థం ఏంటో తెలుసా? Nobody's considered. He considered. That is mercy. ఈ కనికరం అంటే ఏంటో తెలుసా? ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు కానీ ఈయన మాత్రమే పట్టించుకుంటారు. అదే కనికరం అంటే. Maybe Matthew is 25 or 28. I don't know what is his age. How long? How was he selected in this job? Everybody. I'll send the video of Matthew to all see that how much he rejected and shy. And that time somebody called him Matthew. ఒక మత్తయి ఆ వయసులో 28 సంవత్సరాలు, 29 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ మీకు ఆ యొక్క వీడియోని మీకు పంపిస్తాను. ఎంత ఎంత తృణీకరించబడినవాడో, ఎంత కనికరాన్ని పొందుకున్నాడో దాంట్లో కనపడతాం. See, he arranged the feast for the sinners. That is a church, right? Brother, what is that He feast? arranged the feast, food for all the sinners. ఆయన ఏం చేశాడంటే అందరి పాపులతో భోజనం చేస్తున్నాడు. He take a call. Hey, Mappa, hey, somebody's come to my home, yeah. His name is Jesus, yeah. Hey, Jesus is a man of God. Hey, no. He is the lover of sinner, yeah. Please come. Shall I come? Yeah, you come. Not only come with all the friends. Please call the people. Come to my home. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుప్రభుల వారు వాళ్ళతో కూర్చున్నప్పుడు ఫోన్ చేసి, నాతో ఎవరున్నారో తెలుసా? యేసుప్రభుల వారు మాతో భోజనానికి కూర్చున్నారు, మీరు కూడా రండి అంటే, ఆయన దగ్గరకు రావచ్చు అంటే, ఆయన ఎవరి కోసం రాలేదు, పాపుల కోసం వచ్చారు, మీరు కూడా రావచ్చు అని చెప్పి అందరిని ఫోన్ చేసి పిలుస్తున్నారు. See, all the car, all the chariot, all the auto, one by one, everybody cover the head. Everybody is the outside, everybody covered. And come to the home, no? They are removed that veil and they are sitting with Jesus, no? All the Pharisees are watching what is going on in the house of this Matthew. చూసినట్లయితే ఈ పన్ను వసూలు చేసే వాళ్ళు, ఈ పాపులు అనుకున్న వాళ్ళందరూ ఎలా వస్తున్నారంటే, కారుల్లోను, ఆటోల్లోను, బైకుల్లోను, ఎలా అంటే అన్ని ముసుగేసుకుని వచ్చి ఈ లోపలికి వచ్చిన తర్వాత యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం ముసుగు తీసి ఆయనతో పాటు కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న పరిచయులు గాని, శాస్త్రులు గాని ఇలా వాళ్ళని చూస్తా ఉన్నారు. ఏం జరుగుతుందా ఇక్కడ, ఈ ఇంట్లో ఏం జరుగుతుందా? What Pharisees no. Early morning, before everybody come, there must be a chariot come. The Matthew slowly come to the home and immediately enter the chariot and go to the office. And evening also, exactly 5:30, 6 o'clock, he came from the office and chariot is on the road. 5 minutes, immediately go inside. It exactly happened so many years. But today, so many chariots are coming, so many autos are coming. Hey, what is going on in the house of Matthew? వీళ్ళు ఎలా వస్తున్నారంటే, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరున్నారా చూసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు, ముసుగేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు.
ఆఫీస్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే. వాళ్ళు ఎక్కడున్నారో చూసేవాళ్ళు, ఫాస్ట్‌గా ఎళ్లి ఇంట్లో దూరిపోయేవాళ్ళు. తర్వాత ముసుగు తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు See, చూసినట్లయితే వీళ్ళందరూ వచ్చి వాళ్ళు అక్కడే ఉన్నారు గానీ ముసుగు తీసి ఈళ్ళ దగ్గరే కూర్చున్నారు ఈళ్ళ ముందే. Matthew chapter 9:11 now, these Pharisees not sit and eat. All the sinners eating with Jesus. This fellow, why your teacher? They are not enjoying the food, you know. They are asking, why you are connecting this fellowship? Why you are connecting this fellow? Why you are sitting and eating? All the questions, standing ఇక్కడ outside. చూసినట్లయితే అందరూ భోజనానికి కూర్చొని చాలా తృప్తిగా భోజనం చేస్తున్నారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు మాత్రం భోజనం చేయకుండా కూర్చొని ఎందుకు బోధకుడు ఇలా వాళ్ళతో కూర్చున్నాడు? ఎందుకు బోధకుడు ఇక్కడ వాళ్ళతో ఉన్నాడు? ఇలా ప్రశ్న చేస్తా ఉన్నారు వాళ్ళు. భోజనం చేయడం మానేశారు వాళ్ళు. Hey, North Division tax collector, East Division tax collector, West Division tax collector, South Division tax collector, all the tax collectors sitting there. వాళ్ళు ఏమన్నారంటే తూర్పు నుంచి వచ్చిన పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చారు, పడమర నుంచి వచ్చారు, దక్షిణం నుంచి అన్ని దిక్కుల నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారే. What is possible? It is not good, no. It is not good, no. A godly person came from heaven, and the second person in the Trinity. Hey, how it is possible? How it is possible? వాళ్ళు ఏమంటారంటే దేవుని వ్యక్తిగా చెప్పుకుంటున్న వ్యక్తి లేదా త్రిత్వంలో రెండో వ్యక్తిగా కనిపిస్తున్న వ్యక్తి వీళ్ళతో పాటు కూర్చుని భోంచేటువంటి ఇది నిజం కాదు, ఇది ఈయన కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి అనుకుంటున్నారు. This is a picture of a new covenant church, full of sinners, receiving the mercy from the Lord and sitting with the central core of heaven and enjoying its food. Amen. ఈ యొక్క కొత్త నిబంధన సంఘం అంటే ఈ సంఘం మొత్తం పాపులతో నిండిపోయి ఉంటది. వీళ్ళ మీద కనికరం మొత్తం ఉంటది. ఈ యొక్క కేంద్రం ఏమవుతుందంటే పరలోక రాజ్యం ఏదైతే ఉందో దాని కేంద్రంగా తీసుకుని అందరూ సంతోషంగా ఉంటారు. ఇదే కొత్త నిబంధన సంఘం అంటే. I feel like this. If we are growing spiritually, we are supposed to grow in the mercy also. Otherwise, we became a Pharisees. Confirm. మనం ఆత్మీయంగా దేవుల్లో బలపడుతున్నామంటే మనలో కరుణ కూడా, మనలో దాన్ని ఏమంటారు, కనికరం కూడా అదే విధంగా మనలో పెంపొందించుకుంటా ఉండాలి. లేకపోతే మనం కూడా పాత నిబంధనలు పరిశీలి శాస్త్రులుగా తయారవుతాం. Jesus, heaven is not interested in the sacrifice. Heaven is interested in the mercy on the sinful people. Amen. పరలోకం అనేది మనం చేసే త్యాగాల గురించి లేదా మనం ఇచ్చే బలు గురించి కోరుకోవట్లేదు. పరలోకం ఏం కోరుకుంటుందంటే మన మీద ఏమంటారు, I am the worst sinner. I am the worst sinner of all the people. That is the reason I am able to speak, openly speak, and happily speak. Why? Because I am the worst sinner, received the mercy from the Lord. I am the sickful person receiving the Medicare by Jesus. నేను ఉన్న వాళ్ళలో చాలా ఘోరమైన పాపిని ఉన్న వాళ్ళందరిలో పోలిస్తే. అందుకని నా మీద కనికరం ఎక్కువగా ఉంటుంది. It is not a word, it is true. I am more than me, you all people really holy. I am the worst sinner. That is the reason I found this word for me. It is my picture. నేను ఉన్న వాళ్ళందరిలో ఘోరమైన పాపిని. ఈ యొక్క వచనం నా గురించి రాయబడింది. అందుకనే నేను ఈ వచనాన్ని కనుగొన్నాను. I want to close it. Jesus was not like this when he was on the earth. He was risen from the dead and he reached heaven. He is talking about a church in Revelation chapter 3, a worst church. ఇక్కడ యేసు ప్రభువు వారు ఆ ఒక్క సందర్భంలో కాదు, ఆయన చనిపోయి పరలోకంకి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయం గురించి రాయబడింది మన ప్రకటన గ్రంథంలో. See, the Revelation chapter 3:14 is talking about the church of Laodicea.
లవోదికే చర్చి గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. See, what is the condition of the church? The church is lukewarm, not heat, not cool, lukewarm. The Revelation chapter 3, verse 15. ప్రకటన రాసిన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే ఎలాంటి సంఘంగా కనబడుతుందంటే నురువెచ్చని సంఘంగా కనబడుతుంది. See, it is not. Jesus is telling verse 14. No, I am supposed to be spit out. నేను verse 14. Verse 16. లవోదికలో ఉన్న సంఘము దూతకు ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నునువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుంచి ఉమ్మి వేయి ఉద్దేశించి ఉన్నాను. Verse 17, the real picture of the church. Verse 17. 17వ వచనం చూసినట్లయితే నిజమైన సంఘం గురించి ఇక్కడ రాయబడింది. నువ్వు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడవును దరిద్రుడును గుడ్డివాడవును దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేయుచున్నాను నాకేమీ కొదువలేదని చెప్పుకుని వాడు నీ ధనవృద్ధి చేత కొట్టు. This is the condition of me, this is the condition of you, this is the condition of Laodicea church, right? ఇదే పరిస్థితి నాది నీది ఆ సంఘం అక్కడ రాయబడిన లవోదిక సంఘం పరిస్థితి కూడా అదే. But the verse 19 says I love you. Verse 19 says 19వ వచనంలో ఏమని రాయబడిందంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించి ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. See, the best church is Philadelphia. The Philadelphia is best church. The 7 churches is so good church. బెదల్బి అనేది చాలా మంచి సంఘం కనబడుతుంది, అక్కడ మంచి సంఘం అది. But Jesus is telling, I love you, this Laodicea. Do you believe it? కానీ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే నేను ఈ లవోదిక సంఘాన్ని ప్రేమిస్తున్నాను చెప్తారు. ఇది మీరు నమ్ముతారా? I love you so much, that is the reason be diligent to repent. నేను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాను కనుక మారు మనసు పొందురి అని చెప్తున్నారు. I will make you some hard time. Why? Because I love you so much. నేను మిమ్మల్ని ఒక గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి. It is not a picture of Matthew chapter 9. It's a picture of Luke chapter Revelation chapter 3 also same picture, right? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇది రాయబడటం లేదు. ఈ యొక్క సంఘం గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కూడా రాయబడతా ఉంది. Yeah, we are not considered this is not a church here. Laodicea out, right? ఏమనాలంటే ఎలా చూడాలంటే లవోదిక సంఘమే కాదు వెళ్ళిపోండి అని చెప్పాలి. Yeah, you are lukewarm, go. మీరు సరైన సంఘం లవోదిక సంఘం మీరు పొండి అని చెప్పాలి. You know one thing, words 20, 320, 320, what is 320? Revelation 3:20. 3:22 వచనం చూడండి, అసలు మీకు విషయం తెలుసు. 3:20 is written, behold, I am standing outside the door. Hello. ఇదిగో నేను మీకే చెప్తున్నాను, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను. 20వ వచనం 3:20 ప్రకటన గ్రంథం. I don't know how to make this picture. The worst church, lukewarm church, nothing good. He is standing outside the door. ఇది ఎలా చెప్పాలో ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే లవోదిక సంఘం, తృణీకరించబడిన సంఘం, దీంట్లో పనికిరాని సంఘం అనే సంఘము గుమ్మం బయట డోర్ బయట ఉండి ఆయన నిలబడి తడుతున్నాడు. Not to ready to kill all the people outside the church. He is not taking a sword and kill all the people. No. నేను ఒక కత్తి లాంటిది పట్టుకుని ఆ సంఘంలో ఉన్న దాన్ని బట్టి వాళ్ళందరూ చంపడానికి బయట తలుపు దగ్గర నుంచోలేదు ఆయన. You know what is his thing? He is knocking the door.
knocking the door. ఏం చేస్తుంటే తలుపు బయట నుంచి కొడుతున్నాడు, తలుపుని తడుతున్నాడు. You open the door, I'll come and dine with you. మీరు ఒకవేళ ఆ తలుపు తీస్తే మీకోసం వచ్చి మీకోసం నా ప్రాణాలు అర్పిస్తాను. I don't have time to explain this matter. It was so deep in my heart, this particular matter. If you give me a time, the Revelation 3:20, I'm able to speak in 3 hours. You know one thing, Jesus was not standing outside the door without a hand. He's having the food. Why? Because inside the person is sick, right? యేసు ప్రభువు వారు ఈ యొక్క వచనాన్ని నేను చెప్పాలనుకుంటే 3 గంటలైనా పట్టొచ్చు. నాకు అంత సమయం లేదు గానీ, ఆయన తలుపు బయట నుంచుని తడుతూ లోపల అనారోగ్యంతో చెందిన నా మనిషి ఉన్నాడని చెప్పి తడుతున్నాడు ఆయన. In the hand, tiffin box with water. ఆయన చేతిలో ఒక టిఫిన్ బాక్స్, ఒక వాటర్ బాటిల్ ఉంది. And then it is not a hello. No. It's like a mother in the toilet. The mother fall down the child. How the mother is standing and knock the door. Exactly the same picture, right? మీరు చూసినట్లయితే ఆయన టిఫిన్ బాక్స్ పట్టుకుని మామూలుగా ఉండి ఇలా తలుపు కొట్టట్లేదు. ఒక తల్లి తన పిల్లవాడు బాత్రూంలోకి వెళ్ళి పడిపోయి ఆ శబ్దం విన్నప్పుడు ఎలా కంగారుగా వచ్చి తలుపు కొట్టి ఏమైంది అని పిలుస్తుందో అదే విధంగా ఆయన బయట నుంచి it is like a small sound, brother. It's a very big dum. Hey, open. It is not a small sound, I'm telling. ఇది చిన్న శబ్దం కాదు. చేయబడిన గట్టిగా తలుపు తెరువు పెద్ద శబ్దంతో కొడుతున్నాడు ఆయన. Are you really know this sound, brother? Many times in our life, many times in our life, I tell you, I hear this sound so many times. That's the reason I'm telling. Many times, Jesus is standing outside the door and knocking me open. I will come and help you. Man. మీకు ఎప్పుడైనా విన్నారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ సౌండ్? నేను చాలా సందర్భాల్లో ఈ యొక్క శబ్దాన్ని విన్నాను. ఆయన తడుతున్నప్పుడు ఆయన శబ్దాన్ని విన్నాను. ఆయన వచ్చి మన అనారోగ్యం నుంచి స్వస్థపరచడానికి ఆయన తడుతున్నాడు. ఆమేన్. It is not a lup-tup sound. It's a sound of tuck sound. ఇది లబ్ అని గుండెలో వచ్చే సౌండ్ కాదు. ఇది టక్ అని తలుపు కొడుతున్న వచ్చే సౌండ్. If you are disturbed in your heart and falling, immediately there is a tuck. Please open, my dear son. I will help you. ఈ యొక్క హృదయాన్ని డిస్టర్బ్ చేసి అది టక్ మని ఓపెన్ చేయండి తలుపు, నేను లోపలికి వస్తాను. అలాంటి శబ్దం. So please take it this word in your heart. Why? Because the word is closing. When the Holy Spirit speaks, ஆவியானவர் சொல்லுகிறார், words 30:22, ஆவியானவர் சபைகளுக்கு சொல்லுகிறது, காதுள்ளவன் கேட்கிறோம். Whoever have the ear to hear what God speaks in the church through the Spirit. ఈ విషయాన్ని మీరు అందరూ హృదయానికి తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 22వ వచనంలో సంఘంతో ఆత్మ చెప్తున్న మాటలు చెవి కలిగినవాడు వినుడు గాక. ఆమేన్. Everybody rejected, brother, but Jesus never rejected. అందరూ తృణీకరించారు కానీ యేసు ప్రభువు వారు ఎప్పుడూ తృణీకరించలేదు. Brother, this is a word for you. బ్రదర్, ఈ వచనం నీ కోసమే. Dear sister, this is a word for you. సిస్టర్, ఈ వచనం మీ గురించే. The Jesus for the sinners, he will make the person perfect. That's all. యేసు ప్రభువు వారు వచ్చింది పాపాత్ముల కోసమే. మిమ్మల్ని మళ్ళీ chapter 9 is telling like this, no? Calling the sinners, right? Calling. 9వ వచనం ఏం చెప్తుందంటే ఆయన పిలుస్తున్నాడు పాపుల్ని. Calling and knocking the door. Knocking the door and calling the person. పిలుస్తున్నాడు, తను పిలుస్తున్నాడు, మళ్ళీ తలుపు కొడుతున్నాడు. This is a Jesus I know in the new covenant. This is my Jesus. I don't know, other people know different Jesus. My Jesus is always like this until today. I'm thankful to him. మిగిలిన వాళ్ళ విషయంలో యేసు ప్రభువులు వారు ఎలా ఉన్నారు, కానీ నా విషయంలో నా యేసు ఈ విధంగానే నాకు ఉన్నాడు ఈ కొత్త నిబంధన. May God open our eyes to see
our Jesus in the churches like this. Amen. మీరు కూడా మీ సంఘంలో ఇలాంటి యేసుని చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. I requested whoever really touch their heart and God speak to them, please speak the word. ఎవరితో అయితే దేవుడు మీతో మీ హృదయాలతో మాట్లాడాలని అనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడండి, షేర్ చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు చెప్పని వాక్యాన్ని మీ హృదయాలతో దేవుని మాట్లాడినట్లయితే మీరు అందరూ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క సుంకపు గుత్తిదారుని గురించి, మత్తయి గురించి రాయబడిన వాక్యం, అక్కడ నుంచి సంఘం గురించి రాయబడిన వాక్యం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం కానీ, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం కానీ చూసినట్లయితే తృణీకరించబడిన వ్యక్తిని గురించి, తృణీకరించబడిన సంఘం గురించి రాయబడతా వచ్చింది. ఆయన తృణీకరించబడిన వ్యక్తిని గురించి మాట్లాడుతూ, నేను బలులు కోరట్లేదు, లేదా మీ త్యాగాలు నేను కోరట్లేదు, కానీ కనికరంనే కోరుకుంటున్నాను అని చెప్పి మాట్లాడతబడింది. అలాగే తృణీకరించబడిన సంఘాన్ని చూసి, మీరు తృణీకరించబడిన సంఘం, యాక్చువల్గా నేను చెప్పాలంటే మీ సంఘంని బయటికి తోసివేయాలి, కానీ ఆ సంఘాన్ని ప్రేమిస్తున్నానని చెప్పబడతా వచ్చింది. అదేవిధంగా ఆయన చెప్తూ, శాస్త్రులు పరిచయులు అందరూ పాపుల్ని చూసి ఈ ఇతన బోధకుడు లేదా ఇతన త్రిత్వంలో రెండో వ్యక్తి లేదా ఇతన దేవుని మనిషిగా పైనుంచి వచ్చారని చెప్పుకుంటున్నవారు అని చెప్తున్న వారితో యేసు ప్రభులు వారు కూర్చుని భోజనం చేశారు. చెప్తూ ఆయన మాట ఏంటంటే, ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అవసరం లేదు, కానీ రోగంతో బాధపడుతున్న వాళ్ళకే కదా వైద్యుడు కావాలని చెప్తా వచ్చారు. అదే కొత్త నిబంధన సహవాసం. కొత్త నిబంధన సహవాసంలో మనము ఎదుగుతున్నాము అంటే, మనలో ఆత్మీయంగా ఎదుగుతున్నాం అంటే మనలో కనికరం కూడా అదే విధంగా ఎదగాలని చెప్తా వచ్చారు. అంతేకాదు సంఘం గురించి మాట్లాడుతూ తృణీకరించబడిన ప్రకటన 3వ అధ్యాయం 14వ వచనంలో తృణీకరించబడిన సంఘం అయినప్పటికీ కానీ ఆయన సంఘాన్ని ప్రేమిస్తూ ఆ సంఘం బయట ఉండి ఆ చేసిన పాపం చేసిన ప్రతి వ్యక్తిని ఆయన చంపుతాడేమో అని పాత నిబంధన సంబంధించిన వ్యక్తులు చూస్తుంటే ఆయన మాత్రం తలుపు తడుతూ ఉన్నారు, తలుపు తీస్తామేమో అని చెప్పి. ఎందుకంటే లోపల అనారోగ్యం చెందిన వ్యక్తులు అనేకులు ఉన్నారు కాబట్టి, వాళ్ళకి వైద్యం అవసరం కాబట్టి ఒక వైద్యుడిగా ఆయన నుంచి తలుపు తడుతున్నారని చెప్పి ఈ రోజు వాక్యంలో క్లియర్ గా చెప్పబడింది. ఇది నా కోసమే చెప్పబడినట్టు నేను భావిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు బ్రదర్కి థ్యాంక్స్. ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. సమయం లేదు కాబట్టి కొంచెం త్వరగా. బ్రదర్ చెప్పినటువంటి వాక్యంలో నేను బలిని కోరుకోవట్లేదు కాబట్టి చెప్పి పరిశ్రమ చేస్తాం. కాబట్టి ఇతరులు అనేది ఎందుకంటే మత్తయి సువార్త 5లో కూడా రాయాలి, దేవుడి కుమారుడు. కాబట్టి పట్ల కనికరం చూపించాడు. ఆయన గుడ్డి వారి పట్ల ఆయన పట్ల ఎంతో కనికరి వాళ్ళు. కాబట్టి దేవుడు ఎంత కరుణాసముడు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది.
విన్న వాక్యం, నన్ను దేవుడు ఏ పరిస్థితిలో చూశాడంటే, పాపంలో జీవిస్తున్నా అంటే ఎదుటి వ్యక్తి నన్ను ప్రేమించుకోకుండా స్థితిలోకి వెళ్ళిపోయానేమో. కానీ అలాంటి స్థితిలో చూసిన నా దేవుడు నన్ను కనికరించి ఆయన యొక్క కుమారునిగా బిడ్డగా స్వీకరించడానికి ఆయన ఉంచి నన్ను పిలిచిన ఆ, విధానాన్ని బట్టి ఈరోజు వాక్యం చూస్తున్నాను. ఎలా ఉందంటే, నేను బలహీనంగా రోగంతో పడి ఉన్న పరిస్థితుల్లో లోపల ఉన్నాను. కానీ ఆయన నా కొరకు, అయ్యో నా బిడ్డ బలహీనంగా ఉన్నాడు అని బలపరచడానికి ఒక క్యారేజీ, దాహం ఇస్తే మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక వాటర్ బాటిల్, ఒక విధానాన్ని ఆ స్వారూప్యంలోకి మనం చూపిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎలా ఉందంటే, బ్రదర్ చెప్పినట్టుగా లోపల తన యొక్క చంటి బిడ్డ పడిపోయిస్తున్న స్థితిలో డోరు బయట ఉన్న తల్లి ఎలా అయితే గట్టి శబ్దంతో తలుపును కొట్టి తలుపు తీయండి, తలుపు తీయని ఎంత బిగ్గరగా కేక వేస్తున్న ఆ పరిస్థితి ఉందో, దేవుడు నా పట్ల అలాంటి కనికరమును అలాంటి దయను కలిగి తీస్తే బాగుండు. అదే అంటే ఎలా ఉందంటే, అది తీస్తే నా యొక్క బిడ్డకు బలమైన ఆహారం ఇవ్వడానికి, అతని యొక్క దాహాన్ని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. నాలో ఉన్న రోగాన్ని తీసివేసి ఆయన యొక్క ప్రేమను మనలో నింపడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఆయన యొక్క కనికరాన్ని మనం వర్ణించడానికి మన జీవితాలు సరిపోవు. ఈ విషయంలో దేవుడు నా పట్ల ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఏ ప్రేమనైతే కలిగి ఉన్నాడో, ఎందుకంటే ఇక్కడ మనం మత్తయి చూసినప్పుడు అతను వివరించిన విధానం ఏంటంటే, పాపులందరినీ ఆ చుట్టూ ఉన్న సుంకర్లందరినీ పిలిచి విందు చేసినట్లుగా మనకు కనపడుతుంది. ఇక్కడ ఎలా ఉందంటే, ఏ వ్యక్తి కూడా నన్ను ప్రేమించే వ్యక్తిగా కాడు, కానీ ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడే నన్ను కరుణించి ప్రేమించే వ్యక్తిగా కనపడుతున్నాం అనే విషయాన్ని అందరితో పంచుకొని ఒక విందు చేసినట్లుగా కనపడుతుంది. అలాంటి విందును చేయటానికి దేవుడు నా కొరకు తన కనికరాన్ని, తన ప్రేమను, తన రక్తాన్ని కాచి నా కొరకు సిలువలో ఆయన వెలయిచి కొన్నట్లుగా నాకు అనిపిస్తుంది. సో ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ఈ వాక్యం మాకు బాగా టచ్ అయింది కదా. ఈ వాక్యాన్ని ఈ 2 మాటలు పంచుకోవడానికి సమయం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. నా గురించే మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ఈ పాపుల కోసం, అనారోగ్యంలో ఉండే వాళ్ళ కోసమే మరి దేవుడు మన కోసం ఆయన బలియాగం అర్పించినందుకు, మరి నా అనారోగ్యం పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడు నన్ను ఎంతగానో దగ్గరగా ఉండి నన్ను ఎంతగానో ఆదరించాడు. మనం దేవుడి వైపు చూడాలి, మనుషుల వైపు చూడకూడదని నేను వాక్యం ద్వారా నేను నమ్మినాను. అయినా సరే నా అనారోగ్యం పరిస్థితిలో దేవుడు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు, ఎంత ఆదరణ ఇచ్చాడు. అయినప్పటికీ నాయన మనుషుల వైపు చూడనయ్యా, నీ వైపు నేను ఎప్పుడైతే నేను రక్షణ పొందిన కాడి నుంచి నా అనారోగ్యం పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు నా ఎంటే ఉండి నాకు ధైర్యాన్ని, మరి నాకు నిబ్రాన్ని దేవుడు నాకు ఎంతగానో ఇచ్చాడు. ఈ లోకంలో ఎవరో మనల్ని ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు విడిచినా దేవుడు విడిచిపెట్టడని నేను ఎంతగానో నమ్మాను. నేను దేవుడి మీదే ఎంతగానో ఆధారపడ్డాను. దేవుడే అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉన్నాడు. ఈ వాక్యం ఇంకా చెప్పాలంటే నా కోసమే మాట్లాడాడు దేవుడు అని నేను ఎంతగానో గ్రహించాను. ఈ చిన్న మాటలు దేవుడి